ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. వైరా మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి 5వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కట్ట స్వరూపరానికి జనం నుంచి మంచి స్పందన వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు స్వరూపరాని. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో 5వ వార్డు నుంచి తాను అత్యధిక మెజార్టీతో గెలవటమే కాకుండా వైరా చైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకుంటామంటున్న స్వరూపరానితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. వైరా మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కూడా ఇక్కడ హోరాహోరి పోరి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా కూటమిగా ఏర్పడి కూడా వాళ్ళు సంబంధించి బరిలో దిగారు. దీంతో గెలుపుపై కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించి ధీమాతో ఉంది. బీఆర్ఎస్ సంబంధించి చైర్మన్ అభ్యర్థి స్వరూపరాని కూడా వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరితో పాటుగా మిగతా సంబంధించిన నేతలందరూ కూడా ప్రచారంలో చైర్మన్ అభ్యర్థి స్వరూపరాని గారు మనకు అందుబాటులో చెప్పండి మేడం, అంటే మీరు ఎట్లా జనాల నుంచి వెళ్తున్నప్పుడు ఎటువంటి స్పందన ఉంది, ఎటువంటి అంశాలు మీ దృష్టి? స్పందన చాలా బాగుందండి. కృష్ణార్జున గారు సతీమణి అంటే ఓకే, మనకు నమ్మకంగా ఉంటారు, మచ్చలేని రాజకీయ జీవితం వాళ్ళది, వాళ్ళని దీవించాలి, ఒకసారి అవకాశం ఇచ్చి మున్సిపాలిటీ అభివృద్ధిని బాగా చేస్తారు వాళ్ళు అని బాగా అందరూ ఎదురొస్తున్నారు. వాళ్ళే మేము వెళ్తుంటే వాళ్ళే మాకు ఎదురొస్తున్నారు. అలా ఉంది, స్పందన చాలా బాగుందండి. అంటే మహిళలు కూడా చాలా వరకు సపోర్ట్గా వస్తున్నారు. చాలా అండి, మహిళలకు ఎంతో చేశారండి మన కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. మీకు తెలిసి ఈరోజు ఆడపిల్ల ఎదుగుతుంటే తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతారో, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఎంత ఆవేదన చెందుతారో తెలుసండి. ఆవేదన తెలుసుకున్న కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మిని ప్రవేశపెట్టి మీకేం పర్లేదమ్మా నేనున్నాను, మీ బిడ్డ బాధ్యత నాది అంటూ కళ్యాణ లక్ష్మిని ఇచ్చి తల్లిదండ్రుల పట్ల ఎంతో ధైర్యాన్ని నింపారు. అలాగే తల్లి కాబోతున్న ఆడపిల్ల ఎంతో సంతోషంగా ఉండాలి, ఎంతో సంతోషంగా తన బిడ్డని భూమి మీదకి తీసుకురావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అలాంటి పేద మహిళలు ఉంటారు, వాళ్ళు నెల తప్పిన దగ్గర నుంచి రేపు ఈ బిడ్డ భూమి మీదకి వస్తే నేను ఎలా పోషించగలను, ఈ బిడ్డని నేను ఎలా పెంచి పెద్ద చేయగలను అనే ఆవేదనలో ఒక పేదింటి మహిళ ఉండేది. అలాంటి మహిళలకు కూడా ఏం పర్లేదమ్మా నేనున్నానంటూ వాళ్ళకి నెల తప్పిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకి అమృతతుల్యాన్ని వాళ్ళకంతా పౌష్టికాహారం ఇస్తూ బిడ్డ పుట్టిన తర్వాత కూడా కేసీఆర్ కిట్ అంటూ సోపులు కానివ్వండి, పిల్లలకి బాడీ వాష్లు కానివ్వండి అంతా ఇస్తూ బిడ్డకి 6 నెలలు వచ్చేంత వరకు కూడా బిడ్డ పోషణ బాధ్యతను తీసుకొని ఆ తల్లి సంతోషంగా తన బిడ్డను భూమి మీదకి తీసుకొచ్చేలాగా కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టారండి. అవన్నీ మహిళలకు తెలుసు కాబట్టి మహిళలు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఏం పర్వాలేదు, మీదే విజయం అంటున్నారు. అంటే చైర్మన్ అభ్యర్థి స్వరూపరాని అంటే అధికార కాంగ్రెస్ సంబంధించిన మైనస్లు వాళ్ళ గ్యారంటీలకు సంబంధించి ఎటువంటి అమలు చేయలేదు, అది మాకు కలిసి వస్తాయని కూడా చెప్తున్నారు. మాత్రం వైరా మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం అధికార కాంగ్రెస్ అదే ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాత్రం హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఒక సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాత్రం ప్రధానంగా సిపిఎం సంబంధించి కలవడం, ఎందుకంటే సిపిఎం ఓట్ బ్యాంకు వైరా మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ ఉండడం కూడా ఇది కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికి సిపిఐ కూడా జత కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా వైరా మున్సిపాలిటీ బీఆర్ఎస్ కూటమి కైవసం చేసుకుంటుందన్న ధీమా కూడా ఆ పార్టీ వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా.